దీపక్ రెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారికి, అలాగనే దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు. దీనికోసం పెద్ద రాద్ధాంతము సిద్ధాంతము చెప్పనక్కర్లేదండి. తలనీలాలు ఇవ్వటాన్ని తప్పుపట్టేవాడు ఎవడు కూడా తలకాయ లేనివాడు అని అర్థం. ఒక తల్లి తన బిడ్డ మీద ఉన్న ప్రేమ చూపించింది. ఒక తల్లి తన బిడ్డ కోసం ఉన్న తాపత్రయము, ఆమె మీద ఉన్న భక్తి శ్రద్ధలతో తలనీలాలటంలో హిందూ ధర్మంలో తప్పేముందండి. దాన్ని ఎవరు ట్రోల్ చేసినా జంగం దేవరు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టుగా కుక్కగానే భావించాలి తప్ప ఇందులో మరొకటి కాదు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ వివాదాస్పదం అవ్వటం, ముఖ్యంగా సోషల్ మీడియాలో అరాచకంగా తోడేల మందలాగా మహిళల పట్ల మీదబడి హననం చేయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం, కనీసం కూటమి ప్రభుత్వం అయినా సోషల్ మీడియా మీద ఓ చట్టం తీసుకురావాలి. మహిళల మానాలకి, మహిళల ప్రాణాలకి 4 గదుల మధ్య జరుగుతున్న జీవితాలకు భద్రత ఇవ్వాలి. ఆ ప్రక్రియ జరగాలి. లేకపోతే అంటే ఈ హననం ఆగదు. నిజానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఒక ప్రమాదానికి గురై, నిజంగా చాలా పెద్ద ప్రమాదం అది. ఆ ప్రమాదం నుంచి బయటపడిన దానికోసం ప్రాయచిత్తంగా భగవంతుడికి పూజ చేస్తే, తలనీలాలిస్తే మనం అందరం రోజు చేసే పనే కదా అది. దేవదేవుని అసలు దేవదేవుడికి దగ్గర పోవటానికి ఒకటి పర్మిషన్ ఏంటంటే భక్తి ఉన్నవాడు వెళ్తాడు, భక్తిలోని వాడు కొండ కింద కూర్చుంటాడు. ఓకేనండి, వెళ్ళడాన్ని ఎవరో తప్పు పట్టలేదు, ఆవిడ అలా చేయడానికి తప్పు అంటే. భారతీ గారితో కంపేర్ చేసి ఈ ట్రోల్స్ ఏంటి, అది కదా ఇక్కడ భారతీ గారితో కంపేర్ చేయటం ఉందండి. ఇప్పుడు భారతీ గారు హిందూ ధర్మాన్ని ఆమె పాటించిన సందర్భం లేదు. అది మనకు అనవసరం కదా సార్. ఏమే క్రిస్టియన్ అయినా కూడా పాటించింది అనే మాట చెప్పడం కోసం ఎవరన్నా అది ఎవరిష్టం వాళ్ళది. మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అలా అంటున్నాం? అది కూడా సందర్భం కాదు. మాట మాట్లాడద్దండి. వర్మ గారు, జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈ తలలేనాల మీద ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అంటే భారతీ గారి మీద చేసే ఛాన్స్ ఎవరికి ఉంటుంది, అవసరం ఏముంటుంది? వర్మ గారు అసలు ఈ రాజకీయ పార్టీల కంటే భిన్నంగా చాలా మంది ఇదే పని అండి, బొడ్డుకు మసి రాసుకొని ఇదే పని ట్రోల్ చేయటమే. మీ మీద చేస్తారు, దువ్వాడ గారి మీద చేస్తారు. వ్యక్తిగత జీవితాల్లో పడుతున్న ఇబ్బందుల్ని మనమేదో ఆ ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు కూడా బయటికి లాగుతారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నదే, స్వానుభవంలో మనం అంతా చూస్తున్నదే. నేనేమంటానంటే అందరూ శాకాహారులే, కానీ మధ్యనున్న రొయ్యల గంప మాయమైంది అన్నట్టుగా దీనికి ఏదైనా కట్టడి చేయాలండి ప్రభుత్వం. రైట్, ఓకే. అది కట్టడి చేయడం సంగతి చూద్దాం, కానీ ఏ రకంగా కట్టడి చేస్తారు అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ టీమ్ తోటే పొలిటికల్ గేమ్ మొదలు పెడుతున్నారు? అదే సజ్జల గారు, కొడాలి